కానీ ఈ రోజుల్లోకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు నీకు? ఫస్ట్ సినిమాకి ఎవరు రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నారు? నువ్వే పెట్టి తీసావా? నేను చెప్పాను నువ్వు పెట్టావని చెప్పావబ్బా. అంతే. ఆ టైంలో ఉడత సహాయం అంతే. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సంపాదించింది ఉందా, లేకపోతే మొత్తం నీ సంపాదించిందే పెట్టాల్సి వచ్చిందా? నేను మా ఇంటి దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, కానీ ఎవరి దగ్గర నుంచి రూపాయి తేలా. నా సొంత డబ్బులు, నేను సంపాదించిన డబ్బు అంటే లైక్ మరి నేను చదివించింది అన్నీ మీ నాన్నగా అంటారు. అంటే మా నాన్నగారు చదివించడం వల్ల నేను సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అది దాచుకొని నేను సినిమాల్లో పెట్టుకొని నా సర్వైవల్కి యూజ్ చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఏ రోజు 1 రూపీ కూడా ఇంట్లో నుంచి తీసుకోలేదు. అలాగని చెప్పి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగా ఉండి దాదాపు 9 ఇయర్స్ అయిపోతుంది. ఈ 9 ఇయర్స్లో లైక్ నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఓకే, మొత్తం అంతా అక్కడే పోయింది. నీకు ఇందాక చెప్పాను కదా, పెద్దవాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఎక్కడైనా సినిమా ఆగిపోయింది అనుకో, మనం పూనుకొని సినిమాలు రిలీజ్ చేసేయడం. ఇప్పుడు నేను చేసిన సినిమా ఉంది, నేను చేసిన సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆగల. అది అసలు ఏది ఆగల. మీ ఎంప్లాయీ చెప్పినట్టే. ఇప్పుడు నాకు ఏదన్నా నేను చేశానంటే అది 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగాలి. ఓకే,